ఒక గదిలో కోడి పుంజుని బుట్ట కింద పెట్టి నిమ్మకాయలు కోసి పిండి ఆ రసాన్ని బుట్ట మీద రాసేవారంట. అది ఆరిపోయిన తర్వాత ఎవరి మీదైతే అనుమానం ఉందో వాళ్ళకి ఇలా చెప్పేవారంట, ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ బుట్ట మీద కాసేపు మీ 2 చేతులు పెట్టి రండి. ఎవరైతే దొంగో వారిని ఆ బుట్ట కింద ఉన్న మాయ కోడి పుంజు పట్టేసుకుంటుంది అని చెప్పి ఒక్కొక్కరుగా గదిలోకి పంపేవారంట. లోపలికి వెళ్ళి గదిలోంచి బయటకు వచ్చిన వారిని మేధావి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చేవారంట. అలా దేనికంటే ఎవరి చేతి నుంచి నిమ్మరసం వాసన వస్తుందో వారిని నిర్దోషులుగా వదిలిపెట్టేవారంట. ఎవరి చేతికి వాసన రాదో వాణ్ణి దొంగగా తేల్చేవారంట. దొంగ భయంతో ఆ బుట్టని ముట్టుకునేవాడు కాదు. ముట్టుకుంటే కోడిపుంజు ఎక్కడ పట్టుకుంటుందో అని భయం. అందుకే ఆ దొంగ చేతికి నిమ్మరస వాసన వచ్చేది కాదు. అప్పటి తెలివితేటలు అవి. ఇప్పుడా లైవ్ డిటెక్ట్ పెట్టినా నిజం చెప్పట్లేదు, దొంగలు దొరకట్లేదు.